డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసి నిజాయితీకి మారిపేరు మూడపల్లి పద్మయ్య గారు, మరి వారి యొక్క సతీమణి రమాదేవి గారు ఉన్నారు, వారి యొక్క కొడుకు శ్రీనివాసు, మరి ఇంకొక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళు నిజాయితీగా వాళ్ళు అప్పటి అయ్యలప్పుడు కట్టుకున్న ఈ గుడి పక్క పొంటి ఈ ప్లేసు, మరి ఇక్కడ ఒక కార్పొరేటర్ అన్నవాడు ఈ ప్రాంతాన్ని కబ్జా చేసేదానికి ఒక రోడ్ను సృష్టించి బ్లాస్టింగ్ చేశాడు. యవ్వనబ్బ జాగీర్ అని బ్లాస్టింగ్ చేశాడు. ఓ సొసైటీలలో బ్లాస్టింగ్ చేయడం అనేది హేమైన చర్య, ఎలాంటి పర్మిషన్ లేదు. మరి గతంలో శ్రీనివాస్ కూడా దానికి కంప్లైంట్ ఇచ్చాడు, ఇంతవరకు కూడా దాని మీద ఎంక్వైరీ లేదు. అరే ఎవ్వనికి రా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలాంటి లంగలకు దొంగలకు ఈ కబ్జా కోరు నా కొడుకులకు ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా ఈ అమాయక తల్లి మరి పిల్లలను వీళ్ళు ఆగం చేస్తున్న రాజకీయ దళారులు ఆ రోజు 10-15 మంది వచ్చి దాడి చేసి అన్నట్టుగా తెలిసింది. మళ్ళీ ఇవాళ చూసినట్టయితే శుక్రవారం నాడు వచ్చి ఈ గోడను కూలగొట్టి ఈ ప్రాంతం యొక్క ఏదైతే హద్దు ఉన్నదో ఆ సరిహద్దును పూర్తిగా కూలగొట్టి ఓ గుండా గ్యాంగును తీసుకొచ్చి ఈడ గుండాయిజం చేశారు. మరి ఇది కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు అంటున్నారంట కాంప్రమైజ్ చేసుకోండి అని. ఎవరితోటి కాంప్రమైజ్ చేసుకోమంటారు? ఈ లంగలకు దుంగలతోట కేసులు పెట్టరా? వాడిని అరెస్ట్ చెయ్యరా? నిజాయితీకి మారిపేరుగా ఉన్న ఒక రిటైర్డ్ తహసీల్దార్ యొక్క డిప్యూటీ తహసీల్దార్ యొక్క ఇంటిని కూలగొడితే కూడా పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కానీ సోయి ఉంటే వెంటనే ఈ బ్లాస్టింగ్ చేసిన పాత కేసులను కూడా లవట్టాలి. అదే మాదిరిగా ఈ గూడ కూలగొట్టిన దాన్ని ఇక్కడ చెట్లను కూలగొట్టిండ్రు. ఆ రోజు బాంబు బ్లాస్టింగ్లతోటి ఆయన ఈ చెట్లను గిన పిల్లల లెక్క పెంచుకుంటున్నారు చెట్లను. వీళ్ళకు ప్రకృతి ప్రేమికులు, వీళ్ళు గింత నాశనం చేసినందుకు వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని. ఈ గోడ కూలగొట్టిన ఇంకో ఈ బిర్రలు ఎంత నష్టం చేస్తున్నారు, మానసిక శ్లోభకు గురి చేస్తున్నా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇద్దరు భార్యాభర్తలతో పాటు వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే వచ్చిరో ఆ గ్యాంగ్ మీద చర్యలు తీసుకోవాలి. ఇంటెనక బందుకు అక్కడ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ను కూడా కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది హేయమైన చర్య, దాని మీద ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు ఈ ప్రాంతం యొక్క అతి పురాతనమైన వాళ్ళు, ఈ గుడి ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఇల్లు ఉన్నవాళ్ళు. మరి ఇల్లు అంతగా ముందటి నుంచి వీళ్ళ తరంలోనే ఈ గుడి తయారైంది. అలాంటి కుటుంబాన్ని ఇవాళ రాజకీయ పోతుబలంతో ఏదైతే అరాచకాలు చేస్తున్నారో దాన్ని అరికట్టాలని మేము సిపి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదే మాదిరిగా న్యాయవాది బృందం కూడా ఇక్కడికి వచ్చింది. చూస్తున్నారు, ఇంత అన్యాయం జరిగినప్పటికీ కూడా ఏ ఒక్కడు పట్టించుకోకపోవడం సిగ్గుమల్ల చర్యగా మేము భావిస్తున్నాం. ఇది కబ్జాకోర్లలో ఇదొక కబ్జాకోర్ వాడు చేస్తున్న తరంలో కనబడుతుంది. వీరి మీద చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మారిపేరు నీతి నిజాయితీకి వారి కుటుంబం ఇంట్లో ఉన్నాము. రమాదేవి గారు, వారి సతీమణి గారు ఎప్పటి నుంచో వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. మొన్న వచ్చిన వాడు ఏదో కార్పొరేటర్ పైసల బలంతో కుల బలంతో ఇవాళ ఈ కుటుంబాన్ని ఆగమనం చేస్తాడు. ఇక్కడ గోడ ఉంటే గోడను కూలగొట్టాడు. గతంలో ఈ రోడ్ అన్నది పక్క పొంటి అక్కడ రాళ్లతోటి ఉండే గుడి పక్క పొంటి ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేశాడు. ఏ పర్మిషన్ అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండానే బ్లాస్టింగ్ చేశాడు. రాజకీయ పర్మిషన్ తోటి బ్లాస్టింగ్ చేశాడు. దాని మీద సెప్టెంబర్ దాదాపు 2-3 నాడు 2020 నాడు ఈ బ్లాస్టింగ్ చేస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు అంతా భయపడ్డారు. ఇలా ఇల్లు కూడా అంత కదిలిపోయింది, గోడలన్నీ పరెలు వాసినాయి, గీట్లు పడ్డాయి గోడలకు. ఇవన్నిటిని దాని మీద కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసు అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హేయమైన చర్య. అంటే రాజకీయ నాయకులకే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా పూర్తిగా అట్టాసు వాళ్ళు కూడా అంటే వాడే అయిపోయిండు. వాస్తవానికి చట్టాన్ని గంగల కలిపిర్రు. ఇలా కనీసం చట్టాన్ని అన్న అమలు చేసినట్టయితే ఈ నీతి నిజాయితీకి మారిపేరైన ఈ పద్మయ్య వారి యొక్క కుటుంబానికి న్యాయం జరిగేది. ఇలా అమాయకులు అయ్యేపటికనే ఇక్కడ బ్లాస్టింగ్ చేసేసారు. మళ్ళా మొన్ననే ఈ శుక్రవారం నాడు 9వ తారీఖు నాడు వీళ్ళు ఇంట్లో ఉండుండగానే ముసలవ్వ మీద అనారోగ్యానికి గురై ఉన్నది. ఈమె ఇంటి మీద దౌర్జన్యం చేసి అక్కడ కట్టరాళ్ళు ఏవైతున్న సరద్దును పాడు చేసి కట్టరాళ్ళని ఎత్తుకపోయారు. ఆ చెట్లన్నీ కొట్టేసారు. పర్యావరణాన్ని వీళ్ళు పిల్లలతో సమానంగా పర్యావరణాన్ని పెంచుతున్న ఈ తల్లి యొక్క చెట్లను కూడా మనోభావాలను దెబ్బతీసారు కనుక వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇది సిపి గారు ఈ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కింది స్థాయి పోలీసు వాళ్ళను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అందుకే గతంలో కూడా కేసు కాలేకపోయింది. ఎవ్వనబ్బ జాగీర్ అని ఎవ్వని పర్మిషన్ తోటి వీళ్ళు బ్లాస్టింగ్ చేశారు. ఇక్కడ ప్రాణాలు తీసినా కానీ ఇలా ఎవరు కూడా కనీసం చెల్లించేటట్టుగా కనబడతలేదు కనుక వెంటనే ఈ రాజకీయ దళారుల పైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున న్యాయవాదుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో ఇది కలంకిత
ఈ చట్టం అన్నది నిలబడుతుందని మేము కోరుకుంటున్నాం. మా ప్రాణ భయం ఉన్నది. బయట పోయినా ఇంట్లో ఉన్నా మా పిల్లలకైనా నేను ఇంట్లో ఉన్నా కానీ మాకు ప్రాణ భయం ఉన్నది. మరి ఎందుకు పట్టించుకుంటలేరో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది ఇంకెన్నేళ్ళు తిరగాలి అని కూడా అడిగినా నేను పోలీస్ స్టేషన్కి. ఎవరేమో సపరేట్ చేస్తలేరు, అమ్మ సపరేట్ ఇంట్లో అటు ఇటు వెళ్ళిపో అని అన్నారు. మహంతి గారు, సిపి గారు నీతి నిజాయితీగా కోరుకుంటున్నాం. మరి అయినే అదే మాదిరిగా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఈ బ్లాస్టింగ్ పైన, ఈ మొన్న కూలగొట్టిన గోడల పైన మరి ఆ కార్పొరేటర్కు ఏ అధికారంతో ఈ మాదిరిగా ఈ కబ్జాలు చేసేదానికి ప్రయత్నం చేస్తుండో. మరే వీళ్ళు తాత ముత్తాతల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారు. మరి వీళ్ళది కాకుండా ఈ మధ్యలో వచ్చిన మొన్న వచ్చినోడు వీళ్ళ అభివృద్ధి పేరు మీద గుడిని అక్కడిదక్కడనే లోపల చేసి వెనకట బిల్డింగ్లు కట్టుకొని మరి దానికి ఏం పర్మిషన్ ఉన్నదో ఏమో తెలియదు, కానీ వీళ్ళ ఇంటి వెనక ఉన్న ప్లేస్ను కూడా కబ్జాలు చేసేదానికి దారి గురించి కుట్ర పంతున్నాడు. కనుక దీని మీద సమగ్రంగా విచారణ చేసి ఈ సత్యనారాయణ ఒంటెల సత్యనారాయణ కార్పొరేటర్ మరి సుమ వీరితో పాటు వారి యొక్క గ్యాంగ్ను ఎవరైతే గుండా గ్యాంగ్ వచ్చిందో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎత్తుకపోతామని కొడతామని వచ్చిర్రు. వస్తే వాళ్ళు వీళ్ళు ఆపిండ్రు. పోలీసు వాళ్ళు కూడా ఏదో చూసుకుంటా తిట్టుకుంటా వాళ్ళు వస్తుంటే కూడా ఎవరు ఏమనలేదు, చూసుకుంటూ ఉన్నారు. కొన్నేళ్ళ నుంచి తిరుగుతున్నా నేను గిట్లా కుంటుకుంటా పెట్టుకుంటా. పోలీస్ స్టేషన్కు నన్ను వస్తే మీకు కొద్దిగానన్నా దయా దాచి లేదా అని అట్లా కూడా చెప్పిన. ఎట్లన్నా కానీ ఏం మాట్లాడకమ్మా ఇంట్లోకి ఏం మాట్లాడకనని భయపెట్టించి లోపలికి వెళ్ళగొట్టారు.